భారతీయ నాయకత్వానికి స్కూల్స్ అప్పగించారు. అప్పగించినప్పుడు అది రిచర్డ్సన్ దొరకదు. అప్పగించినప్పుడు ఈస్ట్ వియూర్ ఫీల్డ్, వెస్ట్ వియూర్ ఫీల్డ్ అని రెండుగా డివైడ్ చేసి ఈస్ట్ వియూర్ ఫీల్డ్కి మార్చ్ వరకు దేవుడి గారు అంటే అమ్మాయి యొక్క తాతయ్య గారు వారిని మేనేజర్ కరస్పాండెంట్గా నియమించారు. అలాగే మా తండ్రి గారు నేను వెస్ట్ వియూర్ ఫీల్డ్కి మేనేజర్గా కరస్పాండెంట్గా ఆ దినాలు అపాయింట్ చేశారు. సో వాళ్ళ తాతగారు మా నాన్నగారు కొలీగ్స్. వాళ్ళ తాతగారు సీనియర్ కొలీగ్, మా నాన్నగారు జూనియర్ కొలీగ్. మరి వారి మాచవరం దేవుడి గారి యొక్క చిన్న కుమార్తె దేవి గారు రాజీపేటలో వారి కుటుంబం ఉంటుంది. మరి వారు మాచవరం దేవుడి గారి యొక్క చిన్న కుమార్తె కడసారపు కుమార్తె. ఆ కడసారపు కుమార్తె వారి పేరు నిర్మల దేవి గారు, నిర్మలమ్మ గారు. రెక్లార్ కాదు, రెక్లార్ గారు నిర్మల. అంచేత మరి వారి కుమార్తె జెరూషా. అంచేత ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మరి ఆ కుమార్తె యొక్క అల్లుడు గారు మన మధ్య ఉన్నటువంటి ప్రియుడు రెవరెండ్ నవీన్ జాన్ గారు. బెంగళూరులో వారి యొక్క ఆ సంఘం ఉంది. ఆ సంఘంలో 4 లాంగ్వేజెస్ ఆరాధన జరుగుతుంది. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం. హిందీ, తెలుగు, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్. ఆ కాంగ్రిగేషన్కి వారు మరి నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మరి దేవుని యొక్క కృప ఏంటంటే నిన్నటి దినాన థియోఫిలస్ గారు ప్రభువును నిద్రించిన దినం. ఆ సందర్భంగా మాచవరం రాజేష్ గారు మరి వీళ్ళు పంపించినప్పుడు మన అధ్యక్షుడు మరి వారిని చూసి మరి పూర్వీకులైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి విలువైన కుటుంబం. ఆ రోజుల్లో స్కూల్స్ అన్నీ కూడా మరి మన చేతికి వచ్చినప్పుడు, భారతీయ చేతికి వచ్చినప్పుడు వారు ఎంతో సమర్థవంతమైన రీతిలో పరిచయం చేశారు. ఆ రోజు ₹1 కూడా ఏం తీసుకోకుండా అనేక మంది ఉద్యోగాలు ఇచ్చారు. అది మా నాన్నగారు కావచ్చు, వారు కావచ్చు. అలాగే వారి యొక్క అలాగే అవనగడ్డ సి దేవసహాయం గారిని మేనేజర్గా నియమించారు. ఆ ఫీల్డ్ ఈస్ట్ ఫీల్డ్కి ఎంఎస్ డేవిడ్ గారిని ఏర్పాటు చేశారు. ఆ రీతిగా రిచర్డ్సన్ గారి కాలంలో ఈ పరిచయం జరిగింది. మరి ఈ రోజున వారి కుటుంబానికి చెందినటువంటి బిడ్డలు మనతో ఎంతో సంతోషం. నాకు ఎంతో సంతోషం కలిగించే విషయాన్ని ఏంటంటే నేను ఉన్నటువంటి ఆ ఇంటి స్థానం అంతా కూడా మాచవరం డేవిడ్ గారికి నేను ఉన్నటువంటి మరి అది ఆ స్థలంలో మరి మేము ఉంటున్నాం. అది కూడా ఒక దీవించబడిన స్థలంగా జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మ శ్రీవిశాల్ గారు